రెండవ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. రాజు, నేను నిన్ను అడుగు సంగతి నీవెంత మాత్రమును మరుగు చెయ్యవద్దని ఆ స్త్రీతో అనగా, ఆమె, నా ఏలినవాడవగు నీవు సెలవిమ్మనెను. అంతట రాజు, యోవాబు నీకు బోధించెనా అని ఆమెనడిగినందున ఆమె ఇట్లనెను, ఏలినవాడవైన రాజా, నీ ప్రాణము తోడు. చెప్పిన దానిని తప్పక గ్రహించుటకు నా ఏలినవాడవును రాజువును అగు నీ వంటివాడు ఒకడునూ లేడు. నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి ఈ మాటలన్నిటినీ నీ దాసినగు నాకు నేర్పెను. సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చెయ్యుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా ఏలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడవు. అప్పుడు రాజు యోవాబుతో ఈలాగు సెలవిచ్చెను, ఆలకించుము, నీవు మనవి చేసిన దానిని నేను ఒప్పుకొనుచున్నాను. తరువాత యవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవీయగా, యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి, రాజువగు నీవు నీ దాసుడవైన నా మనవి అంగీకరించినందున నా ఏలినవాడవగు నీ వలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసినని చెప్పి లేచి గెషూరునకు పోయి అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను. అయితే రాజు అతడు నా దర్శనము చెయ్యక తన ఇంటికి పోవలెనని ఉత్తరువు చేయగా, అబ్షాలోము రాజు దర్శనము చెయ్యక తన ఇంటికి పోయెను. ఇజ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము కలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమునూ అతనియందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగానున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులును తామారు అను ఒక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండియు రాజదర్శనము చేయకయుండగా, యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లకయుండెను. 2వ మారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లకపోగా, అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర నున్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టిరేమని అడుగగా, అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను పిలిచితిని. రాజదర్శనము నేను చెయ్యవలెను. నాయందు దోషము కనపడిన ఎడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చెయ్యగా, రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను.